బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ సంపదను దోచుకోవడమే కాకుండా తెలంగాణ యొక్క రాజకీయ వ్యవస్థను కూడా భ్రష్టం పాలు చేయడమే కాకుండా ఈరోజు ఎథికల్గా కూడా అంటే ఒక నైతిక విలువలను పాటించకుండా తమ దగ్గర ఉన్న అధికారాన్ని వినియోగించుకొని ఒకవైపు ఏమో సంపదను కొల్లగొట్టిండ్రు, రెండో వైపు ఏమో ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్లతోని లేదంటే ఇతరత్ర అధికారులను బెదిరించి అధికారులను ఈరోజు బెదిరించేవడమే కాకుండా వాళ్ళను తప్పుడు పనులు వాళ్ళతో చేయించి వివిధ రకాలుగా ఈరోజు తెలంగాణను దేశవ్యాప్తంగా అబాసుపాలు చేసి అలా మీరు చేసిన తప్పులకు సమాధానం చెప్పండి రా నాయన అంటే గగ్గోలు పడుతున్నారు వాళ్ళు. ఒకటే ఏదో ఈ శుద్ధపూసలు లెక్క పరమ పవిత్రుల లెక్క ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అది హరీష్ రావు అయినా లేకపోతే కేటీఆర్ అయినా కేసీఆర్ అంటే బయటికి రాట్లేడు, మాట్లాడితే మళ్ళీ ప్రశ్నలు ఏడొస్తాయని. మొన్న వచ్చిండు వస్తుండు ఈరుడు వెళ్ళే అంటే వచ్చేసి అందుకని పెట్టుకొని ఏం చేస్తాడు ఆయన? చేసిన తప్పులకు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితుల్లో మీరు చేసిన తప్పులకు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల పాటు విచారణ కొనసాగినా కూడా ఇంకా శిక్షలు పడే కేసులు ఉన్నాయి మీ దాంట్లో. మీరేదో ప్రతిపక్షంగా మేమేదో ప్రశ్నిస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తుండ్రు. ప్రశ్నిస్తే ప్రశ్న అనేది ప్రజాస్వామిక హక్కు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ నేను ప్రశ్నిస్తా తప్పు చేస్తా అని అంటే ఎట్లా? తప్పు చేసినోనికి శిక్ష పడాల్సిందే కదా, తప్పు చేయకపోతే మీకెందుకు ఉలుకు? ఇలాంటి పరిస్థితిని మీరు ఎందుకు తెచ్చుకున్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇలా మీ దాంట్లోకి వెళ్ళి మీ నెట్లోకి వెళ్ళి లేదంటే మీ గ్రూప్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన కవితమ్మ చెప్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దద్దమ్మలు ఇలా బయటికి వెళ్ళి పొంకనాలు కొడుతున్నారు. ఒరినేమో ఒక్కొక్కరు జబ్బదర్శి మాట్లాడుతున్నారు. తప్పు చేసిన కూడా ఇంత డేరుగా మాట్లాడతారా? సిగ్గుండాలి కదా. నిస్సిగ్గుగా నిర్లజ్జగా తెలంగాణ సంపదను దోచుకోవడమే కాదు, లక్షల కోట్ల అప్పుతో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడుతున్నది. ఇలా ఒక్కొక్క పైసా దగ్గరికి తీసి పథకాలు అమలు చేస్తుంటే పథకాల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఈరోజు పోయినసారి మొత్తం గ్లోబల్ సమ్మిట్లో దాదాపు 5 లక్షల కోట్ల పైచిలకు ఒప్పందాలు అయితే వీళ్లకు నవ్వులాట. గతంలో దావోస్లో 1,79,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్స్ అయినాయంటే నవ్వుతారు. ఈ సన్నాసులు ఎక్కడ చదువు లేదు, యువకనే అది ఇది మాట్లాడుకుంటా ఏదో పొంకనాలు కొట్టుకుంటూ ఆడిపోయి తిరిగి వచ్చి 27,000 కోట్లు 17,000 కోట్లు తెస్తే అక్కడ కంపెనీ లేవా? ఈ మా ఆధ్వర్యంలో కంపెనీలు వస్తే ఈ విధంగా చేస్తుంటుంది. ఈరోజు తెలంగాణ ఆర్థిక స్థితికి ఆర్థిక విధ్వంసానికి కారణం కేసీఆర్. ఏమన్నంటే మేము తెలంగాణ అస్తిత్వం తెలంగాణ ఆత్మగౌరవం అంటారు. మీకు దమ్ముంటే మీకు నైతికత ఉంటే మీ పార్టీ పేరులో నుంచి తెలంగాణ పదాన్ని ఎందుకు తొలగించిందో చెప్పాల్సిన బాధ్యత మీకున్నది. భారత రాష్ట్ర సమితి అంటారు, భారతదేశంలో గుణాత్మకమైన మార్పు అంటారు, ఇలా మళ్ళీ తెలంగాణ అస్తిత్వం తెలంగాణ అస్మిక మేమే అంటారు. తెలంగాణ మీరు కొట్లాడితేనే రాలేదురా భయ్, మాలాంటి వాళ్ళు అందరం ఉన్నాం. చాలామంది కాంగ్రెస్ పార్టీలో త్యాగాలు చేసిండ్రు. మా పొన్నం ప్రభాకర్ లాంటి వాడైతే పెప్పర్ స్ప్రే కాదు కాళ్ళు పట్టుకొని సైతం ఇలా నాయకుల కాళ్ళు పట్టుకొని సైతం తెలంగాణ తెచ్చుకుంది. ఆ రోజు ఎంపీలు కూడా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. తెలంగాణ సమాజం మొత్తం కొట్లాడింది. తెలంగాణ కొరకు కొట్లాడితే తెలంగాణను దోచుకోవాలని ఉందా? ఒక్కొక్కరిని ఫామ్ హౌస్ లేంది, ఒక్కొక్కరిని ఆస్తులేంది. ఇదిగాక మళ్ళీ ప్రభుత్వానికి సమస్య రావద్దని ఆ పెగాసిసో స్పైవేర్తో పెట్టిన ఆ ఫోన్ ట్యాపింగ్ లేంది, ప్రైవేట్ ఫోన్ ట్యాపింగ్ లేంది, ఫోన్ ట్యాపింగ్ లేంది, వైట్ ఫోన్ ట్యాపింగ్ లేంది, అధికారులను బెదిరించుడేంది, ఇన్ని రకాల విధ్వంసాలు చేసి తగుదునమ్మా అని ఇలా ఏంది నిజాయితీ పరువుల లెక్క మీరు మాట్లాడితే ఎవరు నమ్ముతారు? ఇలా హరీష్ రావు చాలా పెద్దగా మాట్లాడుతున్నాడు. ఆయన మేము చూస్తున్నాం, ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నాడు, ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాడు. నీకు నిజంగా నిజాయితీ ఉంటే నీ పార్టీకో లేకపోతే నీ మామకో నీ బామ్మార్దికో నిజాయితీ ఉంటే మేము తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకోలేదని మీరు ప్రమాణం చేయగలుగుతారా? మీకు ఇష్టమైన దేవుళ్ళ మీద ఎవరి మీద ప్రమాణం చేయగలుగుతారా? మీ ఆస్తులు ఎంత? మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు అనుభవిస్తున్నది ఎంత? ఒక్కొక్కడు
ఇష్టం వచ్చినట్టు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని జనం చెప్పుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇలా నేను అంటున్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు మాట్లాడుతున్నాడు కదా, నువ్వు తప్పే చేయలేదు కదా, గిల్ట్ ఎందుకు? పోయి సమాధానం చెప్పు. బాధ్యునివో తేల్చుకో. ఫస్ట్ బాధితునివైతే నీ మొర చెప్పుకో, బాధ్యుడివైతే సమాధానం చెప్పు. ఈ రెండిట్లల్లో బాధితునివైతే నీ వైపు ఎవరు కూడా ఆలోచించరు. నువ్వే బాధ్యునివైతే చట్టం తన పని చేసుకపోతుంది. అలాంటి దానికి కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీ మేము ప్రశ్నిస్తున్నామన్నది. కాంగ్రెస్ పార్టీ కక్ష సాధించాలంటే మీరు అరెస్ట్ కావడానికి 2 సంవత్సరాలు కావాలన్నా? హోంశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి గారే కదా, ఆయనను మీరు కాక ఏ విధంగా అరెస్ట్ చేసినరో నడి మధ్య రేతిని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి తీసుకుపోయి చేసినట్టు, లేకపోతే కోదండరామ్ ఇంటి తాళాలు బలగొట్టిపోయి చేసినట్టు, మేము మురళీ ముదిరాజు కాడికి పోతే మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టు, లేకపోతే మందకృష్ణను ఇక్కడ ట్యాంక్ బండ్ మీద నిరసన చెప్తుంటే ప్రపంచ తెలుగు సభల అడ్డుకుంటానికి వచ్చిందని 2 నెలలు జైల్లో పెట్టినట్టు పెట్టలేమా నిన్ను? ఏం పెద్ద పొడింగ్లా? కేసీఆర్ దొరకడా, హరీష్ రావు దొరకడా, కేటీఆర్ దొరకడా? తిరుగుతూనే ఉన్నారు కదా. కక్ష సాధింపు అయితే గివన్నీ ఎందుకు? కక్ష సాధింపు అయితే చట్టం ముందుకు తేవడం ఎందుకు? కక్ష సాధింపు అయితే విచారణ పేరు మీద తాత్సారం చేసుడు ఎందుకు? సభ్య సమాజం ముందు కాంగ్రెస్ పార్టీ ముద్దాయిగా ఉండడం ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దాయిగా ఉండడం ఎందుకు? ఒక ఆయన అడుగుతున్నాడు ఇప్పుడు, సార్ మీరు ఇవన్నీ చేసిన ఆరోపణలు అన్నీ కూడా ఉత్తేనా సార్, రాజకీయాల కొరకు చేసిండ్రా? మీరు వాళ్ళని అరెస్టే చేస్తలేరు కదా అన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? కాబట్టి ఎప్పుడు ఏం చేయాలనే విషయంలో ప్రభుత్వం కూడా విచారణ సంస్థల మీద ఒత్తిడి తీసుకురావట్లేదు. వాళ్లకు సమయం దొరికినప్పుడు, కోడ్ ఆఫ్ కండక్ట్ లేనప్పుడు సందర్భానుసారం ఎవరెవరు ఏ దశల్లో ఎవరిని విచారించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని విచారిస్తున్న పరిస్థితి మేము చూస్తున్నాము. ఇప్పుడు మాలాంటి వాళ్ళకు ఒక విచారణ కూడా ఉంది, ఎందుకు డిలే అవుతుందని. మమ్మల్ని అయితేనేమో ఇమ్మీడియట్గా తీసుకుపోయి మేము క్యాంపస్కు పోతే పరామర్శకు మురళీ ముదిరాజ్ అనే తమ్ముడు శ్రీకాంతాచారి చనిపోతే ఆ రోజు చనిపోయిండని పరామర్శకు పోతే అక్కడి నుంచే క్యాంపస్ నుంచి తీసుకుపోయి నేరుగా చెంచల్ కూడా జైల్లో పెట్టింది. మీకు ఇంకా అదృష్టం. మిమ్మల్ని ఏంది విచారణ పేరు మీద తప్పులు చేసిండ్రా లేదా అని నిజాయితీగా పోలీసులు విచారిస్తున్నారు. విచారించడానికి కూడా లేదు, పోలీస్ స్టేషన్ నుంచే నేరుగా జైలుగా పట్టుకుపోయిన చరిత్ర మీది. మీలాగా మేమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేస్తుండ్రా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కక్ష సాధింపులు ఎక్కువైతే మీరు ఒక్కరు కూడా బయట మాట్లాడరు, ఒక్కరు కూడా బయట ఉండరు. ఇగో ఇట్లాంటి పొంకనాలు కొట్టుకుంటా మేము నిజాయితీ పరులమని చెప్పరు. కాబట్టే అసలు రేపటి రోజున ఎదుర్కోబోయే దాంట్లో ఎంత పెద్దోళ్ళు ఉంటారో. ఒక ఆయన అడిగిండు ఇంతకుముందు, కేసీఆర్ కూడా ఉంటాడా సార్ అంటే, కేసీఆర్ తప్పు చేస్తే కేసీఆర్ ఉండకపోతే అడిగిపోతాడు. మాజీ ముఖ్యమంత్రి అయితే మాత్రం, లేకపోతే తెలంగాణ కొరకు గొట్లాన్ని అంటే మాత్రం తప్పు చేస్తే వదిలేస్తారు ఎవరినైనా. నేను అంటున్నా ఈరోజు ఒక సగటు తెలంగాణ వాదిగా, సగటు తెలంగాణ కాంగ్రెస్ వాదిగా నేను మాట్లాడుతున్నా. మీరు ఈ తప్పులు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో సమాజానికి చెప్పండి ఫస్ట్. Subscribe us and press the bell icon for more interesting updates.